రాజ్యసభ సీట్లపై బీజేపీ వ్యూహం టార్గెట్ 21. 21 సీట్ల కోసం భాజపా రాజ్యసభ సీట్ల మీద కన్నేసింది. అంటే ఎందుకంటే రాబోయే ఎన్నికలకు సంబంధించి వాళ్ళు ఇప్పటి నుంచే గెలుపు గుర్రాలని అక్కడ నియమించి వాళ్ళకి సంబంధించి చేసే ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించి ఒక వార్త చూడొచ్చు. బీహార్, అస్సాం, హర్యానాలో మరో 2 సీట్లు గెలిచేందుకు వ్యూహం. కేంద్ర మంత్రులు అథవాలే, ఠాకూర్లకు అవకాశం. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్కు కొనసాగింపు. ఇక్కడ రాజ్యసభ చైర్మన్ ఉపరాష్ట్రపతి, అలాగే డిప్యూటీ చైర్మన్ హరివంశ్ని కొనసాగించే ప్రయత్నం ప్రక్రియలో భాగంగా కేంద్ర మంత్రులు అథవాలే, ఠాకూర్లకు అవకాశం కల్పించే ఉంది. అలాగే రాజ్యసభ సీట్లు కూడా పెంచుకొని టార్గెట్ రీచ్ అయ్యి పట్టు సాధించే దిశగా ఉంది. అలాగే ఇక్కడ ఈ పత్రికలో ఏదైతే ఈ వార్త వచ్చిందో ఇదే కానీ వాస్తవం అయితే నిజంగా ఈ పత్రికలో నెక్స్ట్ అంశం మీద కూడా ప్రచురించాలని కోరుకుందాం. ఎందుకంటే ఏదైతే రాజ్యసభలో పట్టు లేకపోవడం వల్లే భాజపా కొన్ని పార్టీలకి కొమ్ము కాస్తుందనే విమర్శ కూడా త్వరలోనే తొలగిపోయే అవకాశం కనిపిస్తోంది. వచ్చే నెలలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో అధిక స్థానాలు గెలుచుకునేలా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. 10 రాష్ట్రాల్లో ఖాళీ కానున్న 37 స్థానాల్లో కనీసం 21 స్థానాలను తమ ఖాతాలో వేసుకునే దిశగా కసరత్తులు మొదలుపెట్టింది 10 రాష్ట్రాలు. సో ఈ విధంగా అంటే ఎన్డీఏ పక్షాలకు దక్కుతాయని రాజకీయ పక్షాలు అంచనా వేస్తున్నారు. అయితే 37లో 21 పోతే మిగతా ఈ ఒక 10 ఒక 7 జస్ట్ 9 7 16 అవుతాయి. బట్ 19 స్థానాలు ఎన్డీఏ పక్షాలకు ఇవ్వాలని కూడా యోచిస్తోంది. అలాగానైతే ఈ 21 స్థానాలు కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంది. సో వాటికి ఇంకొక 17, వీళ్ళకి 19 అలా కూడా సర్దుబాట్లు అయితే జరుగుతున్నాయి. ఎన్డీఏ భాగస్వాపక్షాలు ఎక్కడెక్కడ రాష్ట్రాలు ఉన్నాయో కూడా అవన్నిటి కూడా సర్దుబాట్లు జరుగుతున్నాయి. ఎక్కడ కూడా అభివృద్ధి పదంగానే వెళ్తుంది తప్ప కూటమిలో పొరపచ్చాలు వచ్చాయి, విడిపోయాయి అనే దిశగా ఎక్కడ జరగట్లేదు ఆ ప్రక్రియ. ఇప్పుడు ఒకసారి చూస్తే ప్రస్తుతం 245 సభ్యులున్న రాజ్యసభలో ఎన్డీఏకు 133 మంది సభ్యుల బలం ఉంది. బీజేపీకి సొంతంగా 103 సీట్లు ఉన్నాయి. 245లో సుమారుగా అంటే సగంకి ఎక్కువే 133 మంది సభ్యుల బలం ఉంది. బీజేపీకి సొంతంగా 103 సీట్లు ఉన్నాయి. మెజార్టీకి అవసరమైన 123 సీట్లకు ఇంకా కొంత దూరంలో ఉన్న నేపథ్యంలో వాళ్ళ సొంతంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు 133 ఉన్నాయి. బట్ మెజార్టీ ఈ 245లో సగం 122.5, బట్ 123 అనుకోండి. 123 సీట్ల బలం కావాలంటే ఇంకా 20 సీట్లు కావాలి. సో 21 టార్గెట్ పెట్టుకుంది. ఒక సీటు తగ్గిన 123 బలం వచ్చేలాగా ఈ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో కూడిన భాజపా ఆల్రెడీ 133 ఉన్నప్పటికీ సొంతంగా ఒక్క బీజేపీకే 123 సీట్లకు దక్కించుకునేలాగా భాజపా పక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి. చూద్దాం. ఇక్కడ 288 మంది ఎమ్మెల్యేలు ఉన్న మహారాష్ట్రలో ఎన్డీఏకు 235 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 88కి 235, ఆల్మోస్ట్ ఆల్ 80%. అలాగే ఖాళీ అయిన 7 స్థానాల్లో కనీసం 6 స్థానాలు ఎన్డీఏ గెలుచుకునే అవకాశం ఉంది. సో మొత్తం ఈ ప్రక్రియగా భాజపా నిజంగా సొంతంగానే 123 సీట్లు కానీ కైవసం చేసుకుంటే, రాజ్యసభలో పట్టు సాధించుకుంటే, రేపు రాబోయే రోజుల్లో ఏదైతే ఇంకా కొన్ని ట్రెమెండస్ చేంజెస్కి, రాజ్యాంగంకి అనుకూలంగానే కొన్ని నిర్ణయాలు మార్చుకోవడానికి, కొన్ని చట్టవిరుద్ధమైన లౌకిక రాజ్యం అని చెప్తూ ఒక మతం ఒకలాగా చూడకుండా అన్ని మతాలను ఒక్క తాటిపైకి తీసుకొచ్చేలాగా కొన్ని సవరణలు చేయడానికి ఈ బలం అవసరం. ఆ బలం దిశగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో కూడిన భాజపా ముందుకెళ్తుంది. ప్రత్యేకంగా కేవలం భాజపాయే రాజ్యసభలో 123 సీట్లు కైవసం చేసే దిశగా ప్రణాళిక రచిస్తోంది. ఇది ఖచ్చితంగా అచీవ్ అవుతుంది 2026లో, అది మనం చూస్తాం. సో ఈ పత్రిక ఏదైతే ప్రచురించిందో ఇది ఆల్మోస్ట్ ఆల్ ఈ పత్రిక ఎలా జనరల్గా ప్రచురించిందంటే ఖచ్చితంగా వాస్తవం అనే చెప్పాలి.